పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అట్లాగే జూపల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారికి, మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారికి, జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్దల గౌరవనీయులు మా గంప గోవర్ధన్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మండల ప్రెసిడెంట్లకు, జెడ్పీటీసీలకు, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, గ్రామ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న నా గులాబీ కామారెడ్డి సైన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి మరి నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి పంపించిన పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ జైరాబాద్ పార్లమెంట్లో మరి గతంలో మీరు చూశారు, ఒక ఆయన 5 ఏళ్ళు, ఒక ఆయన 10 ఏళ్ళు ఎంపీగా చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ డెవలప్మెంట్ కానీ ఏం చేయలేదు వాళ్ళు. మరి మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన బీబీ పటేల్ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకైతే మన కార్యకర్తలు ఎవరో, మన లీడర్లు ఎవరో కూడా తెలియదు ఇవాళకి. అట్లాంటి వ్యక్తిని మరి టీఆర్ఎస్ కండువా కప్పి అతను ఎంపీ చేసుకున్నాం 10 సంవత్సరాలు. మరి ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను మీ కుటుంబ సభ్యునిగా మరి ఉండి, మీ అందుబాటులో ఉండి, నన్ను 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీలో నేను ఒకరినై ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎప్పుడు పిలిచినా నేను పలికేటోని, నేను ఒక ఉద్యమకారుని, మరి మీలో బిడ్డ కాబట్టి నన్ను గెలిపిస్తారని చెప్పి, నన్ను ఆశిస్తారని చెప్పి, నేను ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఎప్పుడు ఏదన్నా మీలో నేను ఒకరినై ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి ఇలా మన వాళ్ళని కొంటా ఉన్నారు. ఇలా ఎవరు కూడా చెక్కు జరగట్లే, కింద క్యాడర్ ఓన్లీ లీడర్లు పోతే క్యాడర్ ఎవరు పోవట్లేదు మనతో, అంత క్యాడర్ అంతా మనతోటే ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో నన్ను గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ అన్నిటికీ ఒక స్ఫూర్తి మనం గట్టిగా ఉంటాం. కాబట్టి మీరు ఈ ఎలక్షన్ అవకాశాన్ని తీసుకొని మీరు కింద మీ క్యాడర్ను ఎవరెవరు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వాళ్ళందరూ కూడా అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి 13వ తారీఖు నాడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. పార్టీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు చెప్తూ, ఏ విధమైన సేవలు అందిస్తారని చెప్పినందుకు కామారెడ్డి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జిల్లాకే పెద్ద దిక్కు, మన అందరికీ పెద్దనైనటువంటి మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పెద్దలు పోచారం శ్రీనన్న గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మీరు టీవీలు అడ్జస్ట్ చేసి కూర్చుంటే నేను కూర్చుని మాట్లాడతాను. హలో హలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారికి, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
తెలంగాణ సాధనలో మనందరికంటే ముందు నడిచి ఎవరు లేకపోయినా ఎవరున్నా కేసీఆర్ గారికి అడుగులు వేస్తూ తెలంగాణ సాధించటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అదేవిధంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి గంప గోవర్ధన్ గారికి, మాజీ శాసనసభ్యులు జుక్కల్ షిండే గారికి, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు సోదరులు సురేందర్ గారికి, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి జనార్దన్ గౌడ్ గారికి, మన క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ గాలి విసితే ఇద్దరు క్యాండిడేట్ గాలి గొట్టకపోయేటువంటి క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ మన పార్టీ అభ్యర్థి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు, అధ్యక్షులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, చాలా మంది పెద్దలు, సోదరిమణులు చాలా మంది కూర్చున్నారు. వారందరికీ, వేదిక ముందున్నటువంటి నా తోటి కార్యకర్తలకు, నాయకులకు, సోదరిమణులకు, పెద్దలకు, వ్యవసాయం పనులున్నప్పటికీ కూడా పార్టీ అభ్యర్థి యొక్క విజయానికి మేమందరం అండగా ఉన్నామని మీ మద్దతు తెలపడానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, ప్రెస్కు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాలు కామారెడ్డి జరుగుతూ ఉన్నాయి. బాన్స్వాడతో మొదలైంది, జూకల్ అయిపోయింది, ఆందోళన కాన్ఫరెన్స్ అయిపోయింది, నిన్న నారాయణఖేడ్ అయింది, ఈరోజు కామారెడ్డి అవుతుంది, ఎల్లారెడ్డి అవుతుంది, రేపు ఎల్లుండో లాస్ట్ జైరాబాద్ అవుతుంది. మనం ఇంతటితోటి దీన్ని వదిలిపెట్టవద్దు. నేను గమనించాను, మీరు గమనిస్తున్నారు అనుకుంటాను. బహుశా భారతదేశంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఏర్పడుతుంది. మనం 10 ఏళ్లు పనిచేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినాం. మనం తప్పు చేయలే. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు రైతుల కోసం చేసినాం, ప్రజల కోసం చేసినాం, రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసినాం. 10 ఏళ్ల తర్వాత సహజంగా కొంత ప్రజలలో మార్పు కనబడుతుంది. కానీ ఏమిటో కానీ ఈ ప్రభుత్వం వచ్చి 4 మాసాలు కూడా కాలేదు. ఈ 4 మాసాల లోపట్నే ప్రజల మనసులలో ఎందుకు ఓటేశాం రా అని అనిపించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్థానికంగా కనబడతా ఉంది. అయ్యో పొరపాటు చేసినాం, దేవుళ్ళంటి కేసీఆర్ను ఓడించుకున్నాం, ఇలా మాయ మాటలు నమ్మినము, మోసం చేసిండ్రు అని మా ఆడబిడ్డలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, మా ముసలమ్మలు బాధపడుతున్నారు.
యువకులు బాధపడుతున్నారు. ఈనాడు ఆఖరికి పరిపాలనలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధపడుతున్నారు. మా ఆడబిడ్డల సంగతి కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు, కళ్యాణ్ లక్ష్మి. మా ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు మోచేతుకు బెల్లం పెట్టిండు. కానీ లక్షిస్తారెట్లా, నేను దాన్ని బట్టి తులం బంగారం ఇస్తాడు. అయిందా? అది తులం బంగారం ఇస్తుండా? చేతులు లేపయిస్తానండి అందరూ. 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలకు అందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? ఆడబిడ్డ పేరునే ఇండ్ల జాగాలున్న వారికి, జాగాలు లేని వారికి జాగాలు ఇచ్చి, జాగాలున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. ఇచ్చిండా? ఇక రైతులకు రైతు బంధు మొత్తం ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ 500 ఇస్తుండా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తుండా? వ్యవసాయ కూలికి 12,000 ఇస్తుండా? ఆఖరికి రైతులకు మొండి చేసి చూపించిండు. మా ఆడబిడ్డలకు మోసం చేసిండు. నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఎప్పుడు ఇస్తాను నువ్వన్న మాటలే టీవీలో రికార్డే ఉంది. నేను వచ్చినటువంటి 100 రోజుల్లోపట్నే ఈ 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలను 100 రోజుల్లోపట్నే అమలు చేస్తాను. ఇక రుణమాఫీ అయితే మీరు తీసుకోకపోతే పోయి అర్జెంటుగా తీసుకోండి, బ్యాంకులకు పోయి 2 లక్షలు తీసుకోండి. నేను 9 డిసెంబర్ నాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండగానే సంతకం పెట్టేస్తా 2 లక్షల రూపాయల మాఫీ. సంతకం పెట్టిండా? ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నంటే, ఏ ప్రజలైతే ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో వారి కొంత మనం ఇంకా లేపాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసినా వాళ్ళకి తెలుసు బాగా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ హామీలు ఇచ్చి అమలు చేయలేదో అది ప్రజల దగ్గరికి మీరు సంపూర్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతవుతుంది. మన తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు, మోసపోయింది. ఏదాయన కేసీఆర్ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, ఈ రాష్ట్రం 4,000 ఇస్తున్నాడు. మా ముసలమ్మలు ఆశపడ్డారు. ప్రతి ఒక్కరికి ఆశ పెట్టిండు, ఏది అమలు అయితలేదు. మరి అమలు కాని పరిస్థితిలో అనిల్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి. నేను వారికి కూడా చెప్తున్నాను, మేము ఇదివరకు యువకుడివి, జోర్దార్ గట్టిగా ఉన్నావు. ఇదివరకు ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యుడు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ది గ్రేట్, ఏం పేరు అని పేరు, ఆయనకు బాగా తెలుసు, బీబీ పాటిల్ గారు. ఈ దేశంలో పార్లమెంట్ మెంబర్లు 543 మంది ఉన్నారు.
10 ఏళ్లలో ఎంపీగా ఉండి 10 పైసల పని చేయనటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే బీబీ పటేల్ గారే. మరి ఏ ముఖం పట్టుకుని ఓట్లాడుతావా నువ్వు? ఇందుకెళ్ళి పోతే పుటక్కర బీజేపీ వస్తేవి తెల్లా టికెట్ తీసుకుంటేవి. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళతో రాయబారం పెట్టుకున్నావు. చాలా రోజుల క్రితం నుంచి రాయబారం ఉంది నీతోటి వాళ్ళకు. ఇట్లా పోయి టికెట్ తెచ్చుకునే తెల్లారే. ఇప్పుడు అసలు బీజేపీలు బాధపడుతున్నారు. ఆయన ఎవరు తిరుగుతలేరు. నిన్న బాన్స్వాడకు వెంకటాపూర్ తాటకాడ సేవలాల గుడి వార్షికోత్సవం ఉంటే నేను పోయినా. ఆయనకి ఎవరు చెప్పారు, ఆయన కూడా వచ్చిండు. పాత బీజేపీ కార్యకర్త నాయకులు ఎవరు వస్తలేరు. ఈ నెంబడెవరు 2-3 పోయినా వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఎత్తి కొట్టుకుంటున్నారు. ఈయనొచ్చి మా బీజేపీ పార్టీ చేరి మా బీజేపీ విజయ అవకాశాన్ని పోగొట్టిండని. పోతుంది. భీమ్ పటేల్ 10 సంవత్సరాలుంటే కామారెడ్డిలో ఎన్ని ఊళ్ళకు వచ్చిండు? కామారెడ్డి నియోజకవర్గంలో ఏం పని చేసిండు? మరి ఏమి పని చేయనోనివి, ఊళ్ళలో రానోనివి, ఎవరిని పలకరించనోనివి, ఎవరి కష్ట సుఖాలు పాల్గొననివి, మరి నీకు ఓటెందుకు వేయాలి? మేము పిచ్చోలమా? కొన్ని కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 200 గ్రామాలు ఉన్నాయి. ఎంపీ కాబట్టి అన్ని గ్రామాలు రాకపోవచ్చు. ఒక 150 గ్రామాలకు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టి ఓ గ్రామానికి వచ్చినామంటే, చిన్న గ్రామానికి వచ్చినామంటే, పెద్ద గ్రామానికి వచ్చినామంటే అందరూ ఫోన్లు కొట్టి ఎంపీ గారు వస్తున్నారని చెప్పేసి 10 గ్రామాల వారిని పిలుచుకొని మండల హెడ్ క్వార్టర్ కూర్చుండి, ఎప్పుడైనా మండల హెడ్ క్వార్టర్ కూర్చుని మీటింగ్ పెట్టుకున్నావా? మరి దేనికోసం నీకు ఎంపీగా? ఏమి సాధిస్తావని కోటేయాలి. ఇప్పటిదాకా వేసినాం, నీ ఉద్దర దందాలు చూసినాం. ఇక ఉద్దర పనికిరాదు. మాకు నగదు పనిచేస్తుడే కావాలి. గాలి అనిల్ కుమార్ గారు తమ్ముడు చెప్తా ఉన్నాను, మేమందరం శాసనసభ్యులుగా హరీష్ రావు గారు కానీ మేము కానీ 6 సార్లు 7 సార్లు గెలిచినాం 40 ఏళ్ల నుంచి. గొంప గోవర్ధన్ కానీ, సిండే కానీ. మొన్న సిండే ఎంత ఓడిండు? 1000 ఓటుతో ఓడిండు. 1000 ఓట్లు. అప్పటి వాతావరణం వేరుండే. ఎందుకో ఆ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కొద్దిగా మనలో కూడా కొద్దిగా అటు ఇటు ఉండే. మన ఊళ్ళోనే మన 2 గ్రూపులు ఉండే. ఒక గ్రూప్ నాయకుడు ఓటేపిస్తే ఆ గ్రూప్ నాయకుడు పేరేస్తే ఇంకో గ్రూప్ నాయకుడు కాలు పెట్టి గుంజిండు. ఇది కొంత జరిగింది. అటు జరిగి ఆయన ఓడిండు హనుమంత్ షిండే. మేము ఎన్నిసార్లు గెలుచుకుంటూ వచ్చినాం. ఎన్నడూ కూడా మేము ప్రజలను విస్మరించలే, గ్రామాలను వదిలిపెట్టలే, నిర్లక్ష్యం చేయలే. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆపద వచ్చినా, ఏదొచ్చినా రైతు కాపాడుకున్నాం, ప్రజలను కాపాడుకున్నాం, పేదల దగ్గరికి పోయినాం, ఆడవాళ్ళ దగ్గర పోయినాం, గ్రామాల వారికి ఏం కావాలని అడిగి రాసుకున్నాం. ఈ 10 సంవత్సరాలలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, అంతకుముందు కూడా మేము ఉన్నాం ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పనిచేసినాం, తిరిగినాం. కానీ మాకు సవతి ప్రేమతోటి అనుకున్నంత సాధించలేకపోయినాం. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభ్యులకు అందరికీ ఇది స్వర్ణయుగం. ఇక చేసుకొని దరిద్రుడు చేసుకోకపోవచ్చు, కానీ చేసుకున్నంతుండే. ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా తిరుగుతూనే ఉన్నాం. నువ్వు కూడా గట్టిగా ఉండు.
కామారెడ్డి కాన్స్టిట్యున్సీ నాకు మొదటి నుంచి అనుభవం. ఇక్కడ గులాబీ జెండాను నాటిందే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. మా బాన్సోడకి తర్వాత నాట్యం మొట్టమొదట ఈ గులాబీ జెండా నాటిందే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. మొన్న కూడా అది ఓటమి కాదు, అది కొంత సాంకేతిక కారణాలతోటి జరిగింది, రకరకాల కారణాల వల్ల. మళ్ళా అత్యధిక మెజార్టీ ఇచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ కూడా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. మీకు దీటైన కార్యకర్త నాయకులు ఇక్కడ ఉన్నారు. పోతే కొంతమంది దొంగలు పోతే పోయిండేమో. కొత్తగా వచ్చిండ్రు, ఈడ మలాయి మసాలా తినడం కోసం వచ్చిండ్రు, ఈడ మలాయి మసాలా తిన్నారు, అధికారం పోగానే మళ్ళీ ప్లేట్ పల్టాంచారు. పోని వాళ్ళు ఆ ఉన్న రోజులు నెత్తిన పెట్టుకుని వాళ్ళని బతిమలాడుకోవడం పీడబోయింది. ఇలా బతిమలాడుకున్నా కడుపులు తడబెట్టిన నా కార్యకర్త నేను మొక్కుంటా. ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళు పోతే పీడబోయింది. పొద్దుగా లేస్తే నాకు ఫోన్ చేసినావా, నువ్వు వస్తువు చెప్పినావా, ఈ అలుగుడు గులుగుడు అంతా వికి గట్టిగా పార్టీ కోసం పిలిచినా పిలకపోయినా ఈరోజు ఇంత వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ కూడా ఇంత మండు టెండలో ఈనాడు వచ్చిందంటే పార్టీని కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళంతా నిజమైనటువంటి కార్యకర్తలు, నిజమైనటువంటి కార్యకర్తలు. వాళ్ళ పాదాలు కలిగిన తిమ్మోసుకు తక్కువనే అంత మంచి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ మనసు నొప్పియద్దు. పదవులు వస్తే మనకు పోతాయి, కార్యకర్తల మనసు నొప్పియద్దు. జెండా పట్టి తిరగటోళ్ళు వాళ్ళే. ఇలా మైక్ పట్టి ఊళ్ళలో పోయి మైక్ పట్టుకొని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, గోవర్ధన్ మాట్లాడినా ఆ మీటింగ్ ఏర్పాటు చేసి జెండా పట్టుకొని ఊరు తిరిగి గల్లీ తిరిగి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే. వల్ల వాళ్ళు లేకపోతే ఇక్కడ నేను లేను, ఎవరు లేరు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి. ఒక కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కాదు అనిల్ గారు, అన్ని కాన్స్టిట్యున్సీలో మంచి వాతావరణం ఉంది, మెల్లమెల్లగా వస్తున్నది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మొన్న ముసలమ్మ నారాయణ ఖేడ్కి వెళ్ళి మా తాండకు వచ్చింది, ఇది సిద్ధాపూర్ తాండకు. నీళ్ళు తాగుతాకు ఇంతగా కూర్చుందట. ఏ ఊరమ్మడి నారాయణ ఖేడ్ ఏదో తాండ పేరు చెప్పింది. ఎటు పోతున్నామంటే ఈ భీముని కూడా తాండం చుట్టాలు ఉంటే పోతున్నా చెప్పిందట. చెప్పి ఆమెను ఎవరు అదలే, ఆడోళ్ళు ఉన్నాడ కాగితలమ్మడు. ఏమన్నాయా మొన్న పొరపాటున నేను కాంగ్రెస్ ఓటేసిన అలా మొదలారిపోని, ఇదే మాట అలా అన్నమాట చెప్తున్నాను నేను. అలా మొదలారిపోని దేవుడు లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామన్నదట. ఈ ప్రజలలో ఘాటుగా అనుకుంటున్నటువంటి విషయం ఇది. అంతే కదా, పాలిచ్చే బరే గడ్డేయకుండా గొడ్డు బరే పాలొస్తాయా? మేము వేసిన బర్రె గొడ్డు బర్రెని ఇప్పుడు తెలిసిపోయింది. నేను 5 లీటర్లు 10 లీటర్లు 3 లీటర్లు ఇస్తుండే రోజు తక్కువ వస్తుంది. నా పిల్లగానికో నా మనమనుకు పెరుగో మజ్జిగనో పాలో ఛాయ్ తాగుతుంటే ఇలా పాలు లేదు, ఛాయ్ లేదు, పెరుగు లేదు. ఎందుకంటే పాలిచ్చే బర్రెకు దూరం చేసి దొడ్డు కనబడి కాదు, గొడ్డు బర్రె గది కట్టేసుకుంటుంది. గొడ్డు బర్రె పాలిస్తే గడ్డి పెట్టే పాలిస్తుందా? ఇప్పుడు అర్థమైంది ప్రజలకు. గొడ్డు బర్రేది పాలిచ్చే బర్రేది తెలిసిపోయింది. దొడ్డు లెక్క పాలిచ్చే బర్రె ఎప్పటికైనా పాలిస్తుంది, కడుపులో పెట్టుకుంటుంది, తన్నది, పొడవది. మీరు చూడండి, పాడి అయినటువంటి బర్రెని చిరుమర చేస్తుంది,
తంతది ముంగడు పోతే పొడుస్తుంది చూడండి. పాడిచ్చే బర్రె ప్రశాంతంగా ఉంటుంది. పిండుకో బిడ్డ, పాలు పిండుకో, తాగు, కానీ నన్ను మాత్రం చూసుకో. రాత్రిపూట గడ్డయి, నువ్వు రాత్రిపూట గడ్డ అయిపోతే పాలు ఎడకలు వస్తాయి. లోపల దానా కుర్ది గడ్డేస్తేనే పొద్దున పాలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా 5 ఏళ్లకోసారి వచ్చేది. ఎట్లయితే బర్రెకు కుడుదు దానేస్తే పాలిస్తుందో 5 ఏళ్లకోసారి వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు దాన లాంటిది. ఈ ఓటే బలమైంది. తప్పనిసరిగా మళ్ళా పూర్వ వైభవం వస్తుంది. ఇక పోయేటోడు నిన్నొక్కడు మొన్నొక్కడు పోతాను, పోతే పోయినా బాధ లేదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు నేను అన్ని కాన్సెప్ట్ తిరుగుతా ఉన్నా. నేను నారాయణగఢకు పోయినా, నాకు ఆలస్యమైంది. వెంకటాపూర్ తాండా చేసుకుని ఎండల పరిగెత్తి 2 అయింది. ఎవరు కదలలేరు. నేను అనుకున్నా 2 అయిపోయింది, ఏడ తింతకు పుట్టుకుని లేచిపోతారు అనుకున్నా. ఒక్క మనిషి కదలలే, అట్లనే కూర్చున్నారు. నేను మాట్లాడితే అప్పుడు లేచారు. నేను పోవాలని అడిగినా, నేను మాట్లాడినాక కూర్చుంటారా వెళ్ళిపోతారా అన్నా. లేదు సార్ కూర్చుంటాం సార్ అన్నారు. కూర్చున్నారు. అంటే బలవంతం చేసి కూర్చోరు, మనసులో ప్రేమ అభిమానం ఉంటేనే కూర్చుంటాం. ఆ విధంగా ఇక్కడ గత అసెంబ్లీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఉంది. ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. ఇక బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఏమో ఒకటే తెలుసు, జై శ్రీరామ్. మనం అందరూ శ్రీరామ్ భక్తులం కాదా? మీ ఊళ్ళో రామాలయం లేదా? నా ఊళ్ళో రామాలయం లేదా? పొద్దున లేదా ఆంజనేయ స్వామి దండం పెట్టుకోమా? అందరికీ దేవుడే. మన దేవుని మనం పూజిస్తాం, ముస్లిమ్స్ వాళ్ళ దేవుని పూజిస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళ మతాన్ని పూజిస్తారు. కానీ నడిచేది బతికేది ఒకే తాటి మీద, ఒకే భూమి మీద. ఈ భూతల్లే మన జన్మనిచ్చింది భారతదేశంలో ఉన్నవాడికి. మన భూమాతనే, భారత భూమాతనే ఈ అన్ని కులాలకు అన్నది. భారత భూమాత ఒక కులానికి జన్మనియ్యలే. అందరు మనవాళ్ళే. కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఓట్లాడడం ఏంటంటే ఇది? ఏ కులంలో పుట్టినోడు నేను పలానా కులంలో పుట్టాలని దేవుడు మొక్కిండు. ఆ దేవుడిని ఆ దేవుడు ఇచ్చిండు, ఆ కులంలో పుట్టిండు. వీలైనంత కాడికి మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. లోక కళ్యాణం కోసం పనిచేయాలి, పార్టీ కళ్యాణం కోసం కాదు. రాముడే చెప్పిండు, సీత ఏం చెప్పింది? సీతారామ కళ్యాణం చేస్తాం, గోదా లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం. దేనికోసం కళ్యాణం చేస్తాం? మనమందరం ప్రశాంతంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, సామరస్యంగా ఉండాలి, అందరం సుఖంగా బతకాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, బీదలు సాధలు అందరూ బతకాలి అని మనం పూజ చేస్తాం, కళ్యాణం చేస్తాం. గుడిల వెనుక, దేవుడి వెనుక అంత చరిత్ర ఉంది. కానీ దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు. దేవుడు లేని వారెవరు? పొద్దుగా అందరూ మొక్కేస్తాం దేవుణ్ణి. ఇవాళ బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, ఆయన కూడా సురేష్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిండు ఎంపీగా, మనకు ఈయన 10 ఏళ్ళు చేసిండు. ఇద్దరిని చూసినాం, ఇద్దరు దొరడం చూసినాం మనం. మన పిల్లగాడు బీసీల పిల్లగాడు, బలైన వర్గాల వెనుకబడి తరగతి వచ్చినటువంటి పిల్లగాడు అనిల్ కుమార్. సీఎం గారు కూడా ఆలోచన చేసి వెనుకబడిన తరగతుల వరకు ఇస్తే బాగుంటుందని జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన కులాల నుంచి అనిల్ కుమార్ గారికి సెలెక్ట్ చేశారు, ఎంపిక చేశారు. కేసీఆర్ గారు భరోసా నిలబెట్టాలా? మనం నిలబెడదామా? పక్కా. సర్కార్ సవాల్ ఎంత మీది? సర్కార్ సవాల్
ఎన్ని ఓట్లు? లక్షనా? సర్కార్ సవాల్ అదైతే సంతోషమే. ఆ పట్టుదలతోటి ఆ జ్యోతి కనబడతా ఉంది నాకు. మీ అందులో జ్యోతి మాత్రం తగ్గలేదు, ఇక పెరిగింది. ఇక ముంగడ కూర్చున్న కొంత ముసలు కూడా అవసరం కనబడుతుంది, జోరు కనబడతా ఉంది, ఉత్సాహం వచ్చింది. సంతోషం, చాలా సంతోషమే. ఈరోజు 2 పార్టీలు ముందున్నాయి. మొన్న కూడా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిందట. నెత్తికొట్టుకోవాలని రాయితోని యాడికలు ఇచ్చారు నా ఉద్యోగాలు. ఆ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు అయినాయి, పరీక్షలు అయినాయి, మార్కులు వేసి పాస్ అయిపోయారు. పుట్టుకున్న ప్రభుత్వం పోయింది. ఆ సెలెక్ట్ అయిన కాగితాలు ఇచ్చినావు అంతే. నువ్వేం నోటిఫికేషన్ ఇప్పించలే, నువ్వేం ఇంటర్వ్యూ చేయలే, ఖాళీ నియామక పత్రాలు ఇచ్చిండు. 30,000 మంది నియామపత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ఏం చెప్పుడు, మేము 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వాస్తవం అది. అంత చేసి పంట పండించి సంచులు నింపిపోయిన తర్వాత సంచులు లెక్క పెట్టుకున్నాను. పంట పండించడం, బస్తలు నింపినాం, కాంట పెట్టినాం. కాంట పెట్టాక 1, 2, 3, 4 అని బస్తలు లెక్క పెట్టుకున్నాం. మరి బస్తలు నింపి పంట పండించడం లెక్క పంటనా, లేకుంటే బస్తలు లెక్క పెట్టుకుని పంటనా? మనం 2,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. 2,32,000. 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి. నిన్నగాక మొన్న ఒక సంస్థ సర్వే చేసింది, అంతర్జాతీయ కార్మిక సంస్థ, మన పెట్టే సంస్థ కాదు, మన ఇంటి సంస్థ కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే ఏం చెప్పిందంటే, దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యోగాలు కలిగించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. ఇది వాస్తవం కాదా? 2004 నుంచి 2014 వరకు ఉన్నారు. 10,000 ఇచ్చింది అంతే. 10,000 మొత్తం సమైక్య రాష్ట్రం 23,000 ఇస్తే అందులో మనకు వచ్చిన వాటా 10,000. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు. మనం ఇలా 2014 నుంచి 2024 వరకు 23 వరకు 2,32,000 ఇచ్చినాం. సంవత్సరానికి 23,000 ఇచ్చినాం. నువ్వెంత సంవత్సరానికి నువ్వు 1,000 ఇచ్చినావు. నువ్వు గొప్పనా, మేము గొప్పనా? ఇక రాయి తీసి కొట్టుకోవాలి ఇచ్చినంతే అది మాట్లాడుతుంటే. కాబట్టి మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు. నాకు పెళ్లిరెడ్డి కూడా పోతున్నాం సార్ దగ్గరికి. బ్రహ్మాండంగా అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీ పైన గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలగతమైంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు పెద్దలు, మన ముఖ్య అతిథి, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి ముందుకు నడిపినటువంటి నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ మన వీరులకు, జోహర్ కానిస్టేబుల్ కిష్టయ్యకు, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మిత్రులు గంప గోవర్ధన్ గారికి, తెలంగాణ రాష్ట్రానికి శాసన సభాపతిగా, తొట్టతొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఈ దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు
సురేందర్ గారికి, జనార్దన్ గౌడ్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారికి, గౌరవ సీనియర్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు హనుమంత్ షిండే గారికి, మరి మా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి, సుమిత్రా గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇక పేర్లు మరి మిస్ అయితే ప్రాబ్లం అయితేమో, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పి చెప్పుకోక తప్పదు. 2001లో 2 జిల్లా పరిషత్లే గెలిచాం మనం. పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండవది కరీంనగర్ జిల్లా. ఆ రోజు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. అంత గొప్ప ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. మరి ఉద్యమాల్లో అప్పట్లో నల్లబెల్లం గురించి బిక్నూరు కాడ ధర్నాలు జరిగితే అరెస్టులై నిజామాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు ఈ పార్టీలో. మొన్న కూడా బిక్నూరు దగ్గర రైతులకు సాయం చేయాలని అద్భుతమైన పోరాటం చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే, సరే మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది. గతం గతః. భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా జాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు. ఆయన 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. మరి మనకు కూడా ఒక ప్రజాప్రతినిధి ఉంటే మంచి చెడు కష్ట సుఖాల్లో ఆశ అయ్యే వ్యక్తి. బీబీ పాటిల్ లాగా ఉండనే ఉండడు, ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన సీనన్న నాయకత్వంలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం. గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్ళీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచింది ఇంటింటికి. పంచిదా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒకటొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరూ ఆగాదు. ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు ఇక్కడ చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికీ. ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు? మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు,
4000 పింఛన్ ఇయ్యకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి అంకుల్ మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిన మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు? అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి పో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి. ఏమన్నాడు? కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడే మళ్ళా చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తుంది. రుణమాఫీ అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టిట్యున్సీ రేగోడ్ మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద వెనకట అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీనెక్కడానికి మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ వెనకెవడో కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చుంటందుకు 2 రోజులు ముంగెట్టుకొచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం వెనుకకు నూకిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రుణమాఫీ కానోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా ఎక్కువ లొలి లేదుగా ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ ఓటేయి, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి చేయిస్తారు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత 2000. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు. వాళ్ళు వచ్చిండ్రు కొన్నారే, వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో
ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపించాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది గప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి. ఇప్పుడు కళ్ళాల కాడ మనకు కూడా అందరికీ రైతులవే వడ్లు ఉంటాయి. కళ్ళాల కాడ పోయిన కాడ 500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి రైతుల చేత తీర్మానాలు చేయించండి. నెక్స్ట్, ఇంకా ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500 పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తా అన్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట చెప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిర్రు. అంటే ఇంకా 6,000 కోట్లు ఆడికెళ్ళి వస్తాయి బిడ్డ? అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ను తిట్టినావు. నువ్వు ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలొద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి. 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు, మా పోచారం సీనన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లె. ఇక మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్, ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది. వచ్చిందా అవ్వ 4,000 వచ్చిందా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడట. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 4,000 పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా అబద్ధాలాడిండు, ఎంత ముద్దుగా అబద్ధాలాడిండు. ఈ అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవ్వ తాతలందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు.
తెలంగాణలో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, వికలాంగులు అందరు కలిపితే 42,80,000 మందికి కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ 42,80,000 మందిని మోసం చేయలేదా? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తాడు కేసీఆర్. ఏం చేసిండో మనకు తెలియదు. కానీ 1వ తారీఖు నాడు మొదటి వారంలో 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇస్తా అంటే దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇచ్చిండు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది వికలాంగులు ఉంటారు ఈ తెలంగాణలో. 6 లక్షల మందికి మరి ప్రతి నెల 4,000 రూపాయలు జీతం పడ్డట్టు ఇచ్చి ఆ వికలాంగులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈయన ఏమన్నాడు? వికలాంగులకు 6,000 ఇస్తా, అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి చెల్లే? మరి మనం పోయి ఊర్లగా ముసలోళ్లకు, వితంతురాళ్లకు అందరికీ మనం సంజాయించాలన్నా వద్దా? అంటే ఇవాళ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ? 4 నెలలంటే 4 నెలలు 8,000, నెలకు 2,000. 4 నెలలంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. చెప్పాలి మనం అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు ఎవరన్నా ఇచ్చిందా ఈ దేశంలో? బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో కేసీఆర్. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది. అలాంటి బీడీ కార్మికులకు, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు వివరించి మనం వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. తప్పిపోయేవారైనా కాంగ్రెస్ పార్టీకి ఓ బీడీ కార్మికులు, ఓ పెన్షన్దారుడో ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏ ఓట్లప్పుడు గట్లే అబద్దాలు ఆడతాం, నేను 4,000 పింఛన్ ఇస్తా అని ఎగబెట్టినా కూడా నాకే ఓటేసిండ్రు, ఇంకేమైతుంది అన్నాడా? ఈడ ఓడిపోయిందనుకో అసెంబ్లీలో పోయి రేపు నేను మైక్ పట్టుకొని, రేవంత్ రెడ్డి నువ్వు ముసలోళ్ళను మోసం చేసినావు కనుక మా అవ్వాతాతల ఉసురు కలిగింది, నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినరు, ఇప్పటికైనా 4,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను గట్టిగా అడగగలుగుతా. ప్రశ్నించే గొంతు ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి నాయకుడిని ఇలా మనం కాపాడుకుంటేనే, ఆ పార్టీని నిలబెడితేనే రేపు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దయచేసి కార్యకర్తల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఇంటింటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వేయాలి అవ్వాతాతలు ఓటు? నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినందుకు అవ్వాతాతలు ఓటు వేయాలా నీకు? ఎందుకు వేయాలి రైతులు నీకు ఓటు? 2 లక్షల రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా మోసం చేసినందుకు నీకు రైతులు ఓటు వేయాలా? ఎందుకు వేయాలి మా అక్క చెల్లెలు నీకు ఓటు? 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద ఇస్తా అని చెప్పినావు. నీ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 ఇచ్చేది. నీ మొదటి హామీనే మోసం చేసినావు. మహాలక్ష్మి పేరు మీద 2,500 ఇస్తా అని మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మనం ఈరోజు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అవి చాలా ఉన్నాయి. రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా కరోనా లాంటి కష్టమైన సమయంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా రైతు బంధు ఆగినాదే? ఆగిందా? కరోనా వచ్చినా ఇచ్చిండు. గౌరవనీయులు పెద్దలు పోచారం సీనన్న నాయకత్వంలో ఆ రోజు రైతుకు టెన్షన్గా 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు నగదు బదిలీ జరిగింది. ఒకసారి 2 సార్లు కాదు, 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చి పడ్డాయి. ఈసారి పడ్డాయే? ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమైనాయి, రేపు శనివారం ఆదివారం ఉన్నది, సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగున మోగుతాయి, పైసలు పట్టాయి, తయారు చేసినామో అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది. ఇవాళకి 4 నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు వల్లే. 15,000 మాట దేవుడెరుగు,
వచ్చే 10,000 కూడా ఆగబట్టిరు కదా. వచ్చే 10,000 కూడా ఇవ్వాలని చక్కగా వేయలే. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. దుక్కి దున్నేటప్పుడో, నాట్లు వేసేటప్పుడో, కలుపు తీసేటప్పుడో కావాలి. కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పుట్టి వాడకపోయి. ఇదేమి రైతు బంధు, ఇదేమి రైతు రాజ్యం? దయచేసి మీరు చర్చ పెట్టాలి. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. అంటే రైతు బంధులో మోసం, కౌలు రైతులకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం, అడుగడుగున మోసం చేయలేదా? ఇవాళ రైతు బంధు 15,000 బాయ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత ఎలక్షన్ ఉందని ఆయనతో 4 ఎకరాల దాకా పడ్డాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మెడ మీద లేకపోతే అవి కూడా ఎక్కువ. ఇది రోజు మేము తిట్టంగా అసెంబ్లీలో లొల్లి పెడితే ఇంత 4 ఎకరాలకు పడ్డాయి. వీళ్ళకు ప్రేమ బడా కాంట్రాక్టర్ల మీద ప్రేమ, పాపం బక్క చిక్కిన రైతుల మీద లేదు వీళ్ళకు. రైతులకు రైతు బంధిస్తలేరు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇవ్వవు రైతులకు? ఎందుకు రైతులంటే చిన్న చూపు? రైతుల ఓట్లు కావాలి, గద్దెనెక్కినాక మాత్రం నీకు కాంట్రాక్టర్లు కావాలనా? ఈ విషయం ఇవాళ మనం రైతుల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. రేపు కుట్ర చేస్తున్నారు, బారణ రైతు బంధు కోత పెట్టేట్టున్నాడు. ఇక రకరకాల పేర్ల మీద పత్తేస్తే ఒకటే పంట యాసంగి ఎగబెట్ట అంటాడు. ఇట్లా రకరకాల కుట్ర చేసి రైతు బంధుకు రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక కోతలు పెట్టే ప్రమాదం ఉన్నది. అందువల్ల రైతుల్ని చైతన్యపరచాలి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే రేపు రైతులకు రక్షణ కవచం లాగా మన కేసీఆర్ నిలబడ్డాడు, మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం రైతుల్లో తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోండి, అన్ని బోర్లు గుద్ది బోర్ పొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లో చెవుల కమ్మలు అన్ని బోరు పొక్కలలో పోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలల్లో పూడిక తీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం రైతుల్లో తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి. తులం బంగారం వచ్చినా ఎవరికన్నా? వచ్చినాదే. ఎన్ని జూటా మాటలు. ఇంకా అసలు చూపిస్తే ఇంకా 50 ఉన్నాయి నా దగ్గర. ఒక్కటన్నా అయినా అది అన్ని ఉద్దర మాటలు, ఉద్దర ముచ్చట్లు తప్ప. వీళ్ళు ఏం చేసిండ్రు? 100 రోజుల కాంగ్రెస్ పాలనలో వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ 100 రోజుల్లో జరిగింది ఏంటంటే ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తులం బంగారం విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మా ముస్లిం మైనార్టీలకు కూడా మోసమే. क्या बोले मुसलमानों को? 4,000 करोड़ रुपया हम बजट में लगाएंगे बोल के बोले, लेकिन बजट में देखे तो सिर्फ 2,200 करोड़ रुपया परसों बजट में मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए रखे. एक तरफ राहुल गांधी बोलते हैं कि अदानी चोर है, अदानी साहब मोदी साहब से मिला हुआ है, लेकिन राहुल गांधी अदानी और बीजेपी एक ही है बोल के एक तरफ बोले तो ये रेवंत रेड्डी जाके अदानी से गला मिला लेता, अदानी से एग्रीमेंट करता है. फिर आप किससे मिल रहे हैं? आज मुसलमान भी सोचना चाहिए. ये खुद बोलते हैं मैं आरएसएस हूं, ये खुद बोलते हैं बड़े भाई हमारे को आगे भी दुआ दो, आगे भी आपका आशीर्वाद हमें रहना बोल के बोलता है मोदी साहब को. बोले तो तुम क्या बोलना चाहते हैं? आगे भी कांग्रेस पार्टी नहीं जीतेगा, आगे भी मोदी साहब प्रधानमंत्री बनते हैं, आपका आशीर्वाद चाहिए. अंदर से इन्हें मिला हुआ है,
अंदर से मोदी साहब से इन्हें मिला हुआ है। ये बात हमारे माइनॉरिटी लोग समझने की बात है। आज सबको धोखा दिया, किसानों को धोखा दिया, महिलाओं को धोखा दिया, माइनॉरिटीज को धोखा दिया और गरीब लोगों को भी धोखा दिया, सबको धोखा दिए। सो रेवंत रेड्डी को हम सब मिलके ये पार्लियामेंट इलेक्शन में सब्र सिखाने का वक्त आ गया है। ये सब मिलके इनको पार्लियामेंट में हरा के तुम हमारा को झूठ बात बोले, जो बात बोले वो नहीं करे, इस वास्ते आप हराए बोल के उनको एक सब्र सिखाने का वक्त आ गया है। ఈ రకంగా ఆలోచన చేయండి। ఇలా అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ రోజు టీవీ పెట్టినా పేపర్ పెట్టినా లీకులు, ఫేక్ వార్తలు। వాళ్ళకి అర్థమైంది మేము పంటలు ఎండిపోతున్నాయి, బోనస్ ఇస్తలేము, రైతులు కోపంగా ఉన్నారు, ఇవన్నీ ఎదుర్కోలేక అన్ని ఫేక్ వార్తలను ఫేక్ లో సోషల్ మీడియాలో గ్యాసిప్స్ ను పంపిస్తూ లీకు వార్తలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇట్లాంటి చాలా చూసినాం। మా నాయకుల్ని కొనగలుగుతావేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటావేమో, కానీ మా కరుడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఆయన ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది। ఆయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు। పేగులు మెడలు వేసుకుంటే ఎవరు మనుషులు వేసుకుంటారా, రాక్షసులు వేసుకుంటారా? పేగులు మెడలు వేసుకుని ఎవరు తిరుగుతారే? నేను పేగులు మెడలు వేసుకో, నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదోళ్ళకి ఇస్తాన్న 4,000 ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు। మానవ బాంబు అయితా నిన్నెవడు గమ్మంటుండు? మానవ బాంబు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం। గాపం చేయి, నువ్వు ఉత్తగా రెచ్చగొట్టే మాటలు, ఫేక్ వార్తలు, జూటా వార్తలు, నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతుండు। అరే దాదాపు 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। ఇప్పుడు నేను వస్తే ఆటో కార్మికులు దరఖాస్తు ఇచ్చిండ్రు బయట కామారెడ్డిలో, దాదాపు 38 మంది ఆటో కార్మికులు చనిపోయినారు। మాకు 15,000 రూపాయలు నెల సాయం చేసి మమ్మల్ని కాపాడుండ్రి అని ఆటో కార్మికులు దరఖాస్తులు ఇస్తున్నారు। ఈ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ కనీసం ఒక రైతును పరామర్శించిండ్రా? ఒక ఎండిపోయిన పంట పొలం చూసిండ్రా? వడగల్లో వానబడి నష్టం జరిగితే కనీసం ఓదార్చిండ్రా? ఒక ఆటో కార్మికుడు ఉరిపెట్టుకుంటే ధైర్యం చెప్పే పని చేసిండ్రా? మీకు ఎంతసేపు తీర్తనే లేదు। ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏం డ్రామాలు, ఏం రాజకీయం, ఉరికురికొచ్చి చూసిండ్రు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసిండ్రు। కానీ ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు చనిపోయినా, వడగళ్ళ వానబడ్డా, పంటలు ఎండిపోయినా కనీసం ఒక్కనాడన్నా ఓదార్చేటువంటి పని ప్రభుత్వం చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇవన్నీ విషయాలు మనం చర్చలో పెట్టాలి। ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల్ సంగతి, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు, ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు। ఇంత మోసం చేస్తారా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి। అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు। పడ్డాయి ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చినావు చూపి ఇచ్చిందా? అంటే అన్ని కూడా జూటా మాటలు। ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి। దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం। ఎందుకు కామారెడ్డిలో ఓటు వేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక? నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే 2 రూపాయలు తగ్గిస్తాడు, పెంచేదేమో మూరెడంతా, దించేదేమో బెత్తమంతా।
100 రూపాయలు దాటిచ్చినావు, ఇక ఓట్లు వచ్చినాయంటే 2 రూపాయలు తగ్గించండి. అంటే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినావు, రూపాయి విలువ పడిపోయింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఈ దేశంలో ఏమన్నా ఒక మార్పు తెచ్చిందా 10 ఏళ్ల బీజేపీ పాలన? పోనీ తెలంగాణకు ఏమన్నా మేలు చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. అందువల్ల బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు ఉండదు. ఈ బీవీ పాటిల్ ఒక్కనాడు గడమిప్పింది లేదు, ఓ కార్యకర్తలు కష్ట సుఖాల్లో ఆదుకున్నది లేదు, ఓ ఊరికి వచ్చింది లేదు. అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం. రాముడు అందరివాడు. పొద్దున్నేస్తే నేను దేవునికి మొక్తాం, మీరందరూ కూడా మొక్కే బయలుదేరుతాం. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మనం కూడా అనుకుంటే కామారెడ్డికి వెళ్ళి బస్సులు పెట్టి రోజు దొరకపోదు. మరి ఇంటికొక లక్ష్మీనరసింహస్వామి లడ్డు పంపుతుంటే మనం కూడా వాళ్ళ అక్షింతలు పంపినట్టు. కానీ దేవుణ్ణి రాజకీయం చేయొద్దు. లక్ష్మీనరసింహస్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే, కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే, బీజేపీ వాళ్ళకు దేవుడే, నమ్మిన వారందరికీ ఇంటి దైవం. అటువంటి దేవుణ్ణి రాజకీయాలకు మనం వాడుకోలే. కానీ వాళ్ళు అక్షింతల పేరు మీద, ఇంకో దాని పేరు మీద రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు కేసీఆర్ కంటే యజ్ఞ హోమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా? మన సీనన్న మరో తిరుపతి దేవాలయం కట్టిండు, బాన్సువాడలో కట్టలేదా? ఎంత అద్భుతమైన దేవాలయం వచ్చింది అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆలయం. అట్లా ఎన్నో గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం. కానీ దేవుడు భక్తి, దేవుడిని అందరం గౌరవిస్తాం, దేవుడిని మొక్కుతాం, దేవుడిని ఆరాధిస్తాం. కానీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అందుకే ఇవాళ మనం బీజేపీ అనేది ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం వాళ్ళు చేసింది అయితే నిజంగా ఏమీ లేదు. కేసీఆర్ వచ్చినాక గిరిజనులకు 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనీసం మా లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యలే. కనీసం ఇవాళ తండాల్లో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తండాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. తండాలో కష్టపడి పండించిన పంటకు, మక్కలకు, వడ్లకు ఇవాళ నీ బోనస్ రాకుండా ఇవాళ వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మనం కాంగ్రెస్కు, బీజేపీ కోటేస్తే భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకోవద్దు మీరు. 2000 పెన్షన్ 4000 ఇవ్వకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది. 17,000 రైతు బంధు ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 500 బోనస్ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. తులం బంగారం ఎగబెట్టినా ఓటేసినట్టు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. బాగా ఆలోచించండి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే? తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే? అవుతుండనా? మళ్ళీ మధ్యలో కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, జిల్లాలు కమ్మి చేస్తారట అన్నాడా లేదా? జిల్లాలు కమ్మి చేస్తా అని తయారు చేస్తుండట. మొత్తం ఇన్ని జిల్లాలు, 33 జిల్లాలు వద్దు, 17 జిల్లాలు చాలట, సగం చేస్తారట. మరి ఆయనతో కామారెడ్డి జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి ఉండాలంటే కాంగ్రెస్ ను ఓడిస్తేనే కామారెడ్డి జిల్లా ఉంటుంది. ఆయనే చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఇన్ని జిల్లాలు వద్దు, కమ్మి చేస్తా అంటుంది. ఇలా మనం నిజామాబాద్ దాకా పోయే వెదలు తప్పినాయి. కలెక్టరే కామారెడ్డికి వచ్చిండు, మనకు పనులు అందుబాటులోకి వచ్చినాయి, పరిపాలన అందుబాటులోకి వచ్చింది. మరి కేసీఆర్ ఏమో జిల్లాలిచ్చే, రేవంత్ రెడ్డి ఏమో తీస్తానబట్టే. మరి మనం జాగ్రత్త పడాలన్నా వద్దా? ఇలా ఇది జిల్లా కాకపోతే మెడికల్ కాలేజ్ వచ్చినా కామారెడ్డికి? ఒక జిల్లా ఉంటే జిల్లాకు నవోదయ విద్యాలయం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక పీజీ కాలేజ్, అట్లా అన్ని మనకు పేదలకు రేపు భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంటుంది. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పులను ఒప్పుకున్నట్టయితుంది, మన ఏళ్ళతో మనకు కన్నుగొడుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలకు విషయాలు అర్థమైనవి. కానీ మీరు ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కూడా గమనించండి, రోజు ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ఇట్లయిందట, గట్లయిందట, గిదయిందట, గదయిందట అని జూటా మాటలు ఎందుకు నడుపుతున్నాడు? ఆయన ఫెయిల్ అయింది కనుక, ప్రజల దృష్టి మరల్చడం కోసం, ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాడు. అవి కాదు, నువ్వు 100 రోజుల్లో ఇస్తానే
ఇస్తావా ఇవ్వవా, ఇచ్చినాకనే ఓటు అడగాలి. బోనస్ ఇస్తేనే ఊళ్ళకు రావాలి. 2 లక్షల రుణమాఫీ జరుగుతూనే జరగాలని చెప్పి ఇవాళ మనం గట్టిగా నిలదీయాలి. అరే కేసీఆర్ వచ్చిన ఇంకా మారలే, రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు. అరే ఇంటింటికి మంచినీళ్లు తెచ్చి మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు. కరెంటు బాధలు లేకుండా రైతులను తీర్చిండు. రైతు బంధు తెచ్చిండు. కొన్ని మంచి పనులు కేసీఆర్ చేసిండు. నువ్వు అంతకంటే మంచిగా చెయ్యి, అంతకంటే మంచిగా చెయ్యి, చెప్పిన హామీలు అమలు చేయి. అది చేత కాదట. ఎక్కడైనా దొరకబట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏడ కేసు పెడదాం, ఎవరిని జైలు వేద్దాం, ఎవరిని బురద చల్దాం, ఎవరి ముఖానికి ఇంత మసి రాస్తాం, వాడు తుడుచుకోవాలి. ఇక వీడు మసి రాయాలే, మనం తుడుచుకోవాలి. ఈ లంగ ముచ్చట్లు అవసరమా మనకు? ఈ పిచ్చి అవసరమా? నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే తులం బంగారం ఇచ్చి అక్క చెల్లెల ఓటడుగు, 2500 ఇచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓటడుగు, 2 లక్షల రుణమాఫీ చేసి ఇక మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నా అని ఓటడుగు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఆనాడు 1000 పింఛను 2000 చేస్తా అన్నాడు. గెలవంగానే 2000 అయిందా లేదా? మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటేవాడు కానీ అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. నీళ్ళు ఇచ్చి చూపించిండు కేసీఆర్. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి వాళ్ళేమో ఇవాళ ఈ రకంగా వెనకపోతున్నారు. ఇలా కేసీఆర్ను కూడా ఇష్టం ఉన్నట్టుగా బురద చల్లుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడే, తెలంగాణ రాష్ట్రం నేను తేకపోతే, నేను మధ్యలో కాని కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్రయాత్ర అని ఇంట్లో నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అరే ఈయనడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నాడే? అరే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరలే. ఈడ ఎవర్రా జై తెలంగాణ అన్నాడు? కాల్ చేస్తాను తుపాకీ పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిండా లేదా ఆ రోజుల్లో? అరే పోనీ ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు. ఒక్కనాడన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? 2 పూలు పెట్టినాడే ఈ మనిషి? ఒక్కనాడన్న తెలంగాణ అమరులకు జోహారు సమర్పించిండా? శ్రద్ధాంజలి ఘటించిండా? ఇగో ఈయన మన మీద ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తలకు కూడా చేసే మనవి ఒకటే, పార్టీ తప్పకుండా అన్ని సమీక్షించుకుంటుంది. ఏ దొంగలైతే, ఎవరైతే అవకాశవాదులు, ఎవరైతే ప్రలోభాలకు గురై పార్టీ మారిందో రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకో. నో ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లో. ఇగో ఈ కార్యకర్తల నుంచే నాయకులు అవుతారు, మీ నుంచే నాయకులు కావాలి. మిమ్మల్నే పెంచుకుంటాం, మిమ్మల్నే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇట్లాంటి సమయంలో ఇంత గొప్పగా ఈ మీటింగ్ జరుగుతూ ఉందంటే